హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 66. ఇక స్టోరీలోకి వెళ్తే ప్రణవి కోపంగా తన రూమ్లోకి వెళ్ళి ధబేల్మని డోర్ క్లోజ్ చేసి తన వ్యాలెట్ను బెడ్ మీదకి విసిరేసి, హౌ డేర్ యూ మిస్టర్ విక్రమ్, నన్నే కొడతావా? చెప్తారా నీ పని? మీ అందరికీ నేను గుడిలో గంటలా కనిపిస్తున్నాను రైట్? మీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొడుతూ ఉంటే నేను కామ్గా చూస్తూ ఉంటా అనుకుంటున్నారా? వెయిట్, మీ అందరి పని చెప్తాను. ప్రణవి అంటే ఏంటో చూపిస్తాను. వసే ఆషి, నీతోనే నా రివెంజ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కూడా నన్ను కొట్టావు కదా, నేను అది మర్చిపోలేదు అని చెంపరుద్దుకుంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మిర్రర్లో చూసుకుంటూ, అవును, ఈ తాయెత్తు కట్టాక నాకేమీ సౌండ్స్ కానీ ఈ రూమ్లో ఎవరు కనిపిస్తున్నట్టు ఏమీ లేదే, ఈ తాయెత్తు బాగానే వర్క్ అవుతున్నట్టుంది అని రూమ్లో లైట్స్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చెక్ చేసి, థ్యాంక్ గాడ్ అంతా నార్మల్గానే ఉంది అని రిలాక్స్ అవుతూ టవల్ బాల్కనీలో ఆరేసి మార్నింగ్ నుండి దియా పార్క్స్ అంటూ తిప్పడం, ఇందాక ఆ దెయ్యం పట్టిన ఆడవాళ్ళు కొట్టడంతో బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటే అలా ఏసీ ఆన్ చేసుకొని బెడ్ ఎక్కేసి, అవును, ఆ స్వామి నేను ఎవరికో అన్యాయం చేశానని, ఆ ఆత్మ నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిందని చెప్పారు. నేను అంతలా ఎవరికి అన్యాయం చేశానని చెప్పారు అంటే ఖచ్చితంగా ఆడదెయ్యంని నేను కూడా చూశాను. తెల్లటి చీర కట్టుకొని ఉంది. సో నేను అంతలా ఎప్పుడు ఎవరిని హర్ట్ చేశాను అని ఆలోచిస్తూనే బాగా టైర్డ్ అవ్వడంతో త్వరగానే నిద్రలోకి జారుకుంటుంది. డిన్నర్ టైం అవ్వడంతో అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటే ప్రణవి విక్రమ్ వైపు గుడ్లురిమి చూస్తూ ఉంటుంది. ఆ చూపులు ఏమాత్రం లెక్క చేయకుండా, చూసింది చాలు కానీ తిను, నేను అందంగానే ఉంటాను, మరి అలా గుడ్లు గోబలాగా కళ్ళు వేసుకొని చూడుకో అంటున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, నీ పని చెప్తా ఆగరా అని విక్రమ్ తాగుతూ ఉన్న జ్యూస్ గ్లాస్లో ఎవరూ చూడకుండా తనతో పాటు తెచ్చుకున్న మోషన్ టాబ్లెట్స్ కలిపి ఏమీ తెలియనట్టు కామ్గా తింటూ ఉంటుంది. అది చూడని విక్రమ్ జ్యూస్ తాగుతూ డిన్నర్ చేస్తూ ఉంటాడు. ఆషి దియాకు తినిపించి వెళ్ళి హాల్లో కూర్చో, ఇప్పుడే వస్తాను అని ఆయుష్కి వడ్డించి తను మాత్రం డిన్నర్ చేయకుండా హాట్ మిల్క్ మాత్రమే తాగి, ఆయుష్ గారు ఎందుకో అనీజీగా ఉందండి, ఈవినింగ్ నుండి చాలా డల్గా కనిపిస్తున్నావు, ఆర్ యూ ఓకే ఆషి? డాక్టర్ని ఏమైనా పిలిపించనా? నో నీడ్ ఆయుష్ గారు, మార్నింగ్ నుండి తిరిగాం కదా అందుకే టైర్డ్గా ఉంది అని చెప్పి అందరికీ గుడ్ నైట్ చెప్పి, క్యూటీ మిల్క్ తాగు వెళ్ళి బజ్జుకుందాం అని మిల్క్లో చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ చేసి ఇస్తుంది. ఆ ఫ్లేవర్ దియాకి నచ్చడంతో ఎక్కువ గోల చేయకుండా తాగేస్తుంది. ఖాళీ గ్లాస్ టేబుల్ మీద పెడుతూ పద వెళ్దాం అంటూ దియా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే, మామ్ ప్లీజ్ ఎత్తుకో అని దియా చేతులు చాపడంతో అప్పటికే లైట్గా స్టార్ట్ అయిన పొత్తి కడుపు నొప్పితో దియాను ఎత్తుకొని లిఫ్ట్లోకి కష్టంగా రూమ్లోకి తీసుకుని వచ్చి దియాకి కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేసి మెడిసిన్స్ కూడా వేశాక ఇక పడుకో అంటూ బెడ్కి ఆనుకొని దియాను ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటుంది. మామ్ నాకు నిద్ర రావడం లేదు, ఈవినింగ్ నిద్రపోయాను కదా, ప్లీజ్ కాసేపు ఏదైనా మూవీ చూద్దాం అంటున్న దియాను భుజాన ఎత్తుకొని, నీకు స్లీపింగ్ చాలా తక్కువ అవుతుంది, కామ్గా పడుకో అని దియాను ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దియా హాఫ్ అన్ అవర్ తర్వాత అలా మాట్లాడుతూనే నిద్రపోవడంతో దియా నిద్రపోయింది అని తన మాటలు అక్కడితో ఆగిపోవడంతో జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రీగా ఉండే నైట్ డ్రెస్ వేసుకొని తను కూడా దియా పక్కనే కళ్ళు మూసుకుంటుంది. ఆషి పడుకుందనే కానీ తనకి ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు. ఒకవైపు స్టొమక్ పెయిన్, మరోవైపు బ్యాక్ పెయిన్తో బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ నిద్ర రాక బోర్లు పడుకొని స్టొమక్ పెయిన్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఎందుకింత పెయిన్ అనిపిస్తుంది అని అలాగే ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఆయుష్ ఆషి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అవస్థపడ్డం చూసి ఏదో అర్థం చేసుకుని హాట్ బ్యాగ్ తీసుకుని వచ్చే ఆషి నడుము మీద పెట్టి మెల్లగా ప్రెస్ చేయగానే ఆషికి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఆయుష్ అలా నైట్ మొత్తం మేల్కొని ఆషికి నడుముకి కడుపుకి తల మీద మార్చి మార్చి పెడుతూ ఆషిను చంటి పిల్లలాగా చూసుకుంటూ తను నిద్ర మానుకుంటాడు. ఆషి మార్నింగ్ లేచేసరికి తన బెడ్షీట్ పైకి లాగి స్టమక్ మీద హాట్ బ్యాగ్ చూసి ఇదెలా వచ్చింది అని దాంతో చేత్తో పట్టుకొని పక్కకి చూసిన ఆషి ఆయుష్ బెడ్ మీద అలా పడుకొని నేల మీద కూర్చొని అలాగే పడుకోవడం చూసి, ఆయుష్ గారు నైట్ అంతా పడుకోకుండా నాకు ఇలా హాట్ బ్యాగ్ పెడుతూ ఉన్నారా అని ఆయుష్ వైపు కృతజ్ఞత భావంతో చూసి బెడ్ దిగి, ఆయుష్ గారు అంటూ భుజం మీద చేయి వేసి ఆయుష్ని నిద్రలేపుతుంది. హా అంటూ నిద్ర లేచిన ఆయుష్ ఆషిని చూసి, ఆషి లేచావా అంటూ తను పైకి లేచి హవ్ యూ ఫీలింగ్ నౌ అంటూ ఆవలిస్తూ అడుగుతున్న ఆయుష్ వైపు చూస్తూ,
మీరు నైట్ మొత్తం మేల్కొని నాకు హాట్ బ్యాగ్ పెడుతూ ఉన్నారా? ఎందుకు ఆయుష్ గారు? ఆఫీస్ ప్రాజెక్ట్స్ వల్ల బాగా టైర్డ్ అయిపోతున్నారు. నా కోసం మళ్ళీ నిద్ర మానుకోవడం ఎందుకు? అది మీ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇట్స్ ఓకే ఆషి, ఇప్పుడు నీకు పెయిన్ తగ్గిందా లేదా అది చెప్పు నాకు. అషిక వల్ల నాకు లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసు, నేను అర్థం చేసుకోగలను. ఇది నీకు పీరియడ్స్ టైం అని నాకు అర్థమవుతుంది. హెసిటేట్ అవ్వకు, ఐ కెన్ అండర్స్టాండ్. రెస్ట్ తీసుకో. ఇప్పుడు పూజ అది ఇది అని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళకు అని ఆషిను బెడ్ మీదే పడుకోబెట్టి, ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం, పడుకో అని వాష్రూమ్కి నడుస్తూ, ఇది నీకు దగ్గరవ్వాలని నేను చేయడం లేదు, నీ భర్త అన్న ప్రేమతోనే చేస్తున్నాను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆషి వెళ్తున్న ఆయుష్ వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంటుంది. మీరు కొద్దిగా నచ్చుతున్నారు, అది నేను తీసుకోలేకపోతున్నాను ఆయుష్ గారు. మీ మీదున్న కోపం ఆ ఇష్టాన్ని చంపేస్తుంది అని చెప్పి కాసేపటికి నొప్పికి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. ఆయుష్ ఫ్రెష్ అయ్యి వచ్చి జిమ్కి వెళ్తూ ఇద్దరికి బెడ్షీట్ సరిగా చేసి తను జిమ్ రూమ్లోకి వెళ్తాడు. తన జిమ్ కంప్లీట్ చేసుకొని రూమ్లోకి వస్తూ ఉండగా తనకి లండన్ నుంచి మళ్ళీ కాల్ రావడంతో రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. కాస్త ఆగి పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి సీరియస్గా ఏదో 10 మినిట్స్ మాట్లాడాక ఎర్రగా ఉన్న మొహాన్ని నార్మల్గా పెట్టుకొని రూమ్లోకి వెళ్ళి బాత్ చేసి లాపీ ముందు కూర్చొని ఎవరికో సీరియస్గా మెయిల్ చేస్తూ ఉంటాడు. ఉదయం 8:30 అవుతూ ఉండగా కళ్ళు నరుముకుంటూ నిద్ర లేచిన దియా పక్కనే నిద్రపోతూ ఉన్న ఆశని చూసి క్యూట్ స్మైల్తో గుడ్ మార్నింగ్ మామ్, గెటప్ అంటూ లేపడం ఆ రూమ్లో ఉన్న ఆయుష్ చూసి, దియా మామ్ని డిస్టర్బ్ చేయకు అంటూ దియాని ఎత్తుకొని గుడ్ మార్నింగ్ అంటూ కిస్ ఇచ్చి, మామ్కి స్టమక్ పెయిన్ అని పడుకుంది, సో మామ్ని డిస్టర్బ్ చేయకు, నీకు బాత్ నేను చేయిస్తాను పదా అంటూ దియాను కిందకి దింపగానే దియా ఆశి పడుకున్న వైపుకి వెళ్ళి దియా నుదుటిన చేయి పెట్టి చూస్తూ, డాడ్ మామ్కి ఫీవర్ వచ్చింది అని వేడిగా ఉన్న ఆశి బాడీని చూసి కంగారుగా చెప్తుంది. వాట్ అంటూ బెడ్ మీద కూర్చుని ఆశి నుదుటిన మెడ మీద చేయిపెట్టి చూసిన ఆయుష్కి ఆశి ఒళ్ళు వేడిగా కాలిపోతూ ఉండడం గమనించి, హో గాడ్, నేను చూడనే లేదే, ఆశకి ఫుల్గా ఫీవర్ ఉంది, నేను చూసుకుంటాను అని చెప్పినా వినకుండా వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకుంది అని ఆశి వైపు కోపంగా చూస్తూ, లేచాక చెప్తాను నీ పని అని ఆశిని చూసి ఏడుస్తూ ఉన్న దియాని ఎత్తుకొని, ఏం కాలేదురా, జస్ట్ ఫీవర్ అంతే, భయపడకు అంటూ కిచెన్కి కాల్ చేసి బౌల్లో గోరువెచ్చని నీళ్లు అండ్ వైట్ క్లాత్ తీసుకొని రమ్మని చెప్పి దియాకి ఫాస్ట్గా బ్రష్ చేయించి వెళ్ళి అమ్మమ్మ నానమ్మతో బాత్ చేయించుకో బంగారం, నేను మామ్ని చూసుకుంటాను అని దియాను సంధ్య దగ్గరికి పంపి వెట్ క్లాత్ తీసుకుని వాటర్లో డిప్ చేసి ఆశి నుదుటి మీద వేసి తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తాడు. దియా పై ఫ్లోర్లో ఉన్న సంధ్య రూమ్ డోర్ ఓపెన్లోనే ఉండేసరికి లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చొని దిలీప్తో మాట్లాడుతూ ఉన్న సంధ్య ఒళ్ళో సెటిల్ అవుతూ, అమ్మమ్మ మామ్కి అని బాధగా చెప్తున్న దియా వైపు చూస్తూ, ఆశకి ఫీవర్గా ఉందా అని దియా వల్లో కూర్చోబెట్టుకొని, ఎవరు చెప్పారు దియా మామ్కి ఫీవర్ అని ఏడుస్తూ ఉన్న దియా కన్నీళ్లు తుడుస్తూ అనుమానంగా అడుగుతుంది. డాడ్ చెప్పాడమ్మమ్మ, మామ్ ఇంకా పడుకొనే ఉంది, బాడీ చాలా వేడిగా ఉంది, పాపం మామ్కి అబ్బాయింది, నొప్పిగా ఉందేమో అందుకే ఇంకా లేవలేదు, నాకు బాత్ చేయించమ్మమ్మ, నేను మామ్ దగ్గరికి వెళ్ళాలి, బాత్ చేయకుండా వెళ్తే మామ్ దగ్గరికి రానివ్వనని డాడ్ చెప్పాడు, ప్లీజ్ కమ్ అంటూ సంధ్యాని తన రూమ్లోకి లాక్కెళ్ళి అక్కడే బాత్ చేయించుకొని వార్డ్రోబ్లో ఇంకా కొన్ని డ్రెస్సెస్ అక్కడే ఉండడం వల్ల సంధ్యతో అక్కడే డ్రెస్ వేయించుకొని పక్కనే ఉన్న ఆశీ రూమ్లోకి పరిగెడుతుంది. దియా జాగ్రత్త కన్నా అంటూ ఉన్న సంధ్య కూడా వెనకనే వెళ్ళేసరికి అప్పటికే మెయిడ్ ద్వారా ఆశకి ఫీవర్ అని తెలిసి ఇంట్లో ఉన్న అందరూ ఆ రూమ్లోనే ఉంటారు. విక్రమ్, ప్రణవి తప్ప అందరినీ చూస్తూ రూమ్లోకి వెళ్ళిన సంధ్యకి బెడ్ మీద ఆశి చేయి పట్టుకొని పక్కనే కూర్చొని కనిపిస్తాడు. ఆయుష్ సడన్గా ఫీవర్ ఏంటి, నైట్ కూడా బాగానే ఉంది కదా అంటూ ఆశి చేయి పట్టుకొని ఒళ్ళు వేడిగా తగలడంతో అడుగుతుంది. నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదా ఆంటీ, బ్యాక్ పెయిన్, స్టొమక్ పెయిన్ అంటూ అటు ఇటు దొర్లుతూనే ఉంది, నేనే తను పడుకున్న తర్వాత హాట్ బ్యాగ్ పెట్టాను, నైట్ మొత్తం బాగానే పడుకుంది, బట్ మార్నింగ్ లేచేసరికి ఫీవర్ వచ్చేసింది, డాక్టర్కి కాల్ చేశాను, వచ్చేస్తూ ఉంటుంది అనేలోపే డాక్టర్ను మెయిడ్ తీసుకొని రావడంతో అదిగో వచ్చేశారు డాక్టర్, ప్లీజ్ చూడండి సడన్గా ఫీవర్ వచ్చింది. డాక్టర్ బెడ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ఆశి హ్యాండ్ పట్టుకొని చూస్తూ తన కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ అందరూ అక్కడే ఉండడం చూసి, ఎక్స్క్యూజ్ మీ, మీరందరూ కాసేపు బయట వెయిట్ చేయండి, నేను పేషెంట్ని చెక్ చేయాలి అని చెప్పడంతో ఆయుష్ అందరినీ బయటకు పంపించి దియాని ఎత్తుకుని పక్కనే నిల్చుకొని చూస్తూ ఉంటాడు.
మీరందరూ అనుకున్నట్టే మీ శాడిస్ట్ బాబు లేడీ డాక్టర్నే పిలిపించాడు. అషిని చెక్ చేస్తూ కాసేపటికి అషికి ఇంజెక్షన్ చేయడం చూసి మామ్ అని ఏడుస్తూ దియా కళ్ళు మూసుకొని ఆయుష్ను గట్టిగా పట్టుకొని ఉంటుంది. అది చూసిన ఆయుష్ దియా తల నిమురుతూ భయపడుకు బంగారం, ఏమీ అవ్వదు అంటూ దియాను భుజం మీద ఎత్తుకొని తనకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ అషికి 3 ఇంజెక్షన్స్ చేశాక మామూలుగా ఎత్తుకొని డాక్టర్ ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు. నో ప్రాబ్లం ఆయుష్ గారు, నార్మల్ ఫీవర్నే, కాకపోతే టెంపరేచర్ కొంచెం హైలో ఉంది, అందుకే కాన్షియస్లో లేదు, 2 డేస్లో తగ్గిపోతుంది అని ప్రిస్క్రిప్షన్ నోట్ మీద మెడిసిన్స్ రాసి ఇవి యూస్ చేయండి, ఫీవర్ తగ్గాక ఒకసారి హాస్పిటల్కి తీసుకుని రండి అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని పైకి లేస్తుంది. డాక్టర్ అషికి ఎప్పుడు స్పృహ వస్తుంది, ఈ 2 డేస్ తనకి ఏం పెట్టాలి? ఫీవర్ తగ్గే వరకు నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి, ఇడ్లీ సాంబార్ రైస్ ఇలా త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టండి, అండ్ ఇంకో 10 మినిట్స్లో తనకి కాన్షియస్లోకి వచ్చేస్తుంది, మిడ్ నైట్ అలా ఫీవర్ రావచ్చు, అప్పుడు ఫీవర్ వస్తే ఈ ట్యాబ్లెట్స్ వేయండి అని చెప్పి ట్యాబ్లెట్స్ ఆయుష్ చేతిలో పెడుతూ ఆయుష్ ఇచ్చిన అమౌంట్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆయుష్ కూడా కిందకి వెళ్ళి మున్నాకి ఆ ప్రిస్క్రిప్షన్ నోట్ ఇస్తూ త్వరగా తీసుకొనిరా అంటూ మున్నా చెవిలో ఏదో చిన్నగా చెప్పి అవి కూడా తీసుకొని చాక్లెట్స్ తీసుకొనిరా అని చెప్పి పైకి వచ్చేస్తాడు. అప్పటికే డాక్టర్ నుండి అషి గురించి తెలుసుకొని అందరూ అషి చుట్టూ చేరి అషి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ ఉంటారు. డాక్టర్ చెప్పినట్టుగానే అషి 10 మినిట్స్ తర్వాత నీరసంగా కళ్ళు తెరిచి అందరి వైపు చూసి పిలవంగా నవ్వి నేను బానే ఉన్నాను అంటూ దియాని చూసి దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేయడంతో దియా ఏడుస్తూ వెళ్ళి అషి గుండెల మీద తలపెట్టుకొని పడుకొని మామ్ నీకు ఇంజెక్షన్ చేశారు కదా, నొప్పిగా ఉందా అంటూ ఇంజెక్షన్ చేసిన చోట తన బుజ్జి మూతితో ముద్దు పెడుతూ ఇప్పుడు తగ్గిపోతుంది మామ్, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు కూడా ఇలానే చేసావు కదా, నాకు అప్పుడు అబ్బు తగ్గిపోయింది అని ఆషి జుట్టును వెనక్కి నెడుతూ అప్పుడు చెప్తూ ఉన్న దియాని చూసి ఆషి కళ్ళు ఆనందంతో వర్షిస్తూ ఉంటాయి. అది చూసిన దియా తగ్గలేదా మామ్ అంటూ వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకునిరా అని మెయిడ్కి చెప్పి తను తీసుకుని రాగానే తన చేతులతో స్మూత్గా రబ్ చేసి ఇప్పుడు తగ్గిపోతుందిలే పడుకో మామ్, నిన్ను నేను చూసుకుంటాను. దియా మామ్కి దూరంగా ఉంటూ నీకు కూడా ఫీవర్ వస్తుంది అని దియాను ఆషి నుండి తీసుకొని తనని ఎత్తుకొని ముందుగా తనకి మెడిసిన్స్ వేసి మామ్ దియాకి బ్రేక్ఫాస్ట్ పెట్టు, మీరు కూడా చేయండి, నేను ఆషిని చూసుకుంటాను, ఇక మీరందరూ వెళ్ళండి, తనకి రెస్ట్ అవసరం, మేం చూసుకుంటాంలే ఆయుష్, నీకు ఆఫీస్ ఉంది కదా, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు, ఎలాగో మేము మహల్లోనే కదా ఉంటాము, ఆషి కోసం నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఉండడం ఎందుకు, అది నార్మల్ ఫీవర్నే కదా తగ్గిపోతుందిలే. ఆయుష్ కోపంగా చూసిన చూపికి రాగిణి సంధ్య మాట్లాడడం ఆపి జాగ్రత్తరా అంటూ ఆషికి చెప్పి ఒక్కొక్కరుగా అందరూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతారు. దియా నేను వెళ్ళను అని ఏడుస్తూ ఉంటే మామ్కి త్వరగా తగ్గాలంటే నువ్వు 2 డేస్ ఇక్కడికి రాకూడదు, మామ్ లేవాలా వద్దా చెప్పు, నీతో ఆడుకోవాలి కదా. అవును నాతో మామ్ ఆడుకోవాలి, నాకు స్టోరీస్ కూడా చెప్పాలి. అలా అయితే నువ్వు గుడ్ గర్ల్ లాగా అమ్మమ్మ నానమ్మ చెప్పింది విని మామయ్య బాబాయ్లతో ఆడుకో అంటూ ఆయుష్ దియాను మాటలతో డైవర్ట్ చేసి వాళ్ళతో పాటు పంపించేస్తాడు. అందరూ వెళ్ళినా మోహిత్ మాత్రం అక్కడే ఉండేసరికి నీకు స్పెషల్గా నోట్లో స్వీట్ పెట్టి మరీ చెప్పాలా, పోవే అంటూ మోహిత్ షర్ట్ పట్టుకొని బయటకు నెట్టి మున్నా ఇవ్వమన్నాడు అని చెప్పి మెయిడ్ ఇచ్చిన కవర్ తీసుకొని డోర్ లాక్ చేసి అషి కోసం ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేసి 1 అవర్ తర్వాత తీసుకొని రమ్మని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. మర్యాదగా చెప్తే వెళ్తాం కదా, ఇలా ముస్టోన్ని తోసినట్టు తొయ్యాలా అని మెయిడ్ తనని చూసి నవ్వడంతో ఉడుక్కుంటూ కోపంగా అరిచి వీడు ఉన్నాడా పోయాడా, మార్నింగ్ జిమ్కి కూడా రాలేదు, ఇప్పుడు కూడా రూమ్ నుండి బయటకు రాలేదు అని విక్రమ్ రూమ్ వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి విక్రమ్ని చూసి షాక్ అవుతాడు. ఆయుష్ కవర్ టేబుల్ మీద పెడుతూ అషి వైపు చూస్తూ అషి బ్రష్ చేద్దు కానీ కాస్త ఓపిక తెచ్చుకొని లేగు, మెడిసిన్స్ వేసుకోవాలి కదా అని తన కోట్ బటన్స్ విప్పి కోట్ పక్కన పడేస్తూ చెప్తాడు. ఎందుకు ఆయుష్ గారు దియాని అలా హర్ట్ చేసి పంపించేశారు, తనను ఇక్కడే ఉంటే ఏమవుతుంది, మీరలా అరిచేసరికి పాపం దియా చూడండి ఎలా ఏడుస్తుందో, తన హెల్త్ కండిషన్ గురించి తెలుసు కదా ఆషి నీకు, తను నీ దగ్గరే ఉంటే అసలు సైలెంట్గా కూర్చుంటుందా చెప్పు, నిన్ను హక్ చేసుకోవడం కిస్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది, అప్పుడు నీ ఫీవర్ తనకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, మళ్ళీ దియాను హాస్పిటల్ బెడ్ మీద చూడాలని అనుకోవట్లేదు నేను, అందుకే వద్దు అని చెప్పాను అని దియాను బలవంతంగా పంపించేశాను అంటూ ఆషి మొహాన్ని 2 చేతులతో పట్టుకొని
ప్లీజ్ నువ్వు కూడా తనకి 2 days దూరంగా ఉంచు అని అడుగుతూ ఉన్న ఆయుష్ వైపు చూసి ఓకే అన్నట్టు తలూపి దూరంగా జరుగుతుంది. ఆయుష్ అషికి దూరంగా జరిగి అషి బెడ్షీట్ లాగి తనని 2 చేతులతో ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకుని వచ్చి అక్కడున్న స్టూల్ మీద కూర్చోపెడతాడు. నేను నడవగలను, ప్లీజ్ మీరు ఇలాంటివి చెయ్యకండి, నాకు నచ్చదు అంటూ కళ్ళు తిరుగుతూ ఉంటే కష్టంగా చెప్తుంది. నువ్వు నార్మల్గా ఉంటే నేను కూడా నిన్ను లిఫ్ట్ చెయ్యను, బట్ నీ కండిషన్ ఇప్పుడు బాగాలేదు, ఎవరి హెల్ప్ లేకుండా నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేవు అని చెప్తూ అషి బ్రష్ కోసం చూస్తూ తన హ్యాండ్స్ చూసుకున్న ఆయుష్కి తన హ్యాండ్స్కి బ్లడ్ స్ట్రైన్స్ కనిపించడంతో అషి వైపు చూస్తాడు. ఎట్ ది సేమ్ టైం అషి కూడా ఆయుష్ హ్యాండ్స్ వైపు చూసి షాక్ అయ్యి ఆయుష్ గారు ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ ఆయుష్ హెల్త్తో పైకి లేచి నిల్చుకుని మిర్రర్లో బ్యాక్ సైడ్ చూసుకున్న తనకి వైట్ షర్ట్ మీద బ్లడ్ మార్క్స్ కనిపించడంతో ఇబ్బందిగా తల వంచుకొని ఐఎమ్ సారీ ఆయుష్ గారు, నేను గమనించలేదు ప్లీజ్ అంటూ ఆయుష్ హ్యాండ్స్ టచ్ చేస్తూ ఉంటే అషిను స్టూల్ మీద కూర్చోబెట్టి ఇందులో ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు, ఇట్స్ ఓకే, నేను అషిక లవ్లో ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మీరు ఎలా ఉంటారో తన ద్వారా నేను తెలుసుకున్నాను అంటూ ప్లెజెంట్ స్మైల్తో తన హ్యాండ్ వాష్ చేసుకొని 1 minute అంటూ ఆషి చేతికి శానిటైజర్ ప్యాడ్స్ ఇస్తూ నీకు యూజ్ అవుతాయని తెప్పించాను, నీ వర్క్ అయ్యాక పిలువు బయటుంటాను అని వాష్రూమ్ డోర్ ముందుకు వేసి బయట నిల్చుకుంటాడు. ఆయుష్ రాగిని చెప్పినట్టు బయటకి కనిపించేంత హార్ట్ కాదని అర్థం అవ్వడంతో ఆయుష్ వెళ్ళిన వైపు కన్నీళ్లతో చూస్తూ నిల్చుకొని కళ్ళు తిరిగి వెంటనే కింద పడిపోతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.